ఒరే బుద్ధి లేని గాడిద, ఇంత వృద్ధురాలని పట్టుకుని నన్ను నువ్వు ఈనమొయ్యగలవా అని అడుగుతున్నావా? ఇప్పుడు చూడండి, మన ముసలిదాన్ని పట్టుకుని నీకు పిల్లల్ని కంటావా అని అంటే ఎంత తప్పది. సో అటువంటి కదా, ఇప్పుడు అన్నీ ఉడిగిపోయిన ముసలావిడ్ని పిల్లల్ని కంటావా అని అనొచ్చా? మనం అంటానికి లేదు కదా, తప్పు కదా అది చాలా. సో అంత వృద్ధురాలైనటువంటి నన్ను, ఇంత అన్నీ ఉడిగిపోయినాయి, నాకు ఇప్పుడు శరీరం అనేదే లేదు, అంత ఎండిపోయినటువంటి శరీరం కలిగిన నన్ను మోక్షానికి అంటే కాటికి కాళ్ళు చాచుకున్నదా, నేను ఇవాళ రేపు మరణానికి సిద్ధంగా ఉన్న నన్ను తీసుకొచ్చి నువ్వు ఈయన మోస్తావా, నువ్వు దూడని గంటావా, దూడని మోస్తావా అని చెప్పి నువ్వు అడుగుతున్నావు, నీకేమైనా బుద్ధి ఉందా అని చెప్పి నన్ను బాగా తిట్టింది అది అని చెప్పి చెప్తాడు. అనేటప్పటికీ సభలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది, గొల్లు నవ్వుతారు అందరూ. అందరికీ ఈ జమీందారు ఎటువంటి దానం ఇచ్చాడో అర్థమైపోయి వాళ్ళందరూ కూడా గట్టిగా నవ్వటం మొదలు పెడతారు. నవ్వటం అప్పుడు జమీందారికి బాగా బుద్ధి చెంపదెబ్బ కొట్టినట్టయి, సరే మళ్ళీ భటులను పిలిపించి మళ్ళీ ఇంకొక మంచి గొడ్డును తీసుకొచ్చి ఇతనికి దానం ఇవ్వమని చెప్పి చెప్పక తప్పలా అతనికి. ఎందుకంటే సభలో వీడు ఎటువంటి దానం ఇచ్చాడో అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు కనుక మంచి గొడ్డును కనుక దానం ఇవ్వకపోతే వీడు పరువు పూర్తిగా పోతుంది. కాబట్టి ఆ విధంగా ఈ భట్రాజు అది తీసుకుని వెళ్ళిపోవటం, తర్వాత సుఖంగా ఉండటం, ఆ తర్వాత కథ ఇలా సుఖాంతం అయిపోతుంది. సో అట్లా మనం ఏదైనా దానం ఇచ్చేటప్పుడు మంచి దానం ఇవ్వకపోతే దానివల్ల పుణ్యం కంటే పాపం ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి కొద్దిగా, అంటే పాపము ఒక విధమైనటువంటి మన యొక్క మనం నలుగురులో నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితికి మనం జారిపోతాం అన్నమాట.